హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు భాగ్యమ్మ ఫుడ్స్ మన అమ్మ చేతి వంట ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం ఎంతో రుచికరమైన క్యారెట్ కర్రీ తయారీ విధానం చూద్దాం. మీరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. ముందుగా క్యారెట్ తీసుకొని ఈ విధంగా తురుపుకున్నాం, చూసారు కదండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 గంటల ఆయిల్ పోసామండి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో మనం తాలింపు గింజలు వేసుకోవాలి. చూసారు కదా, తాలింపు గింజలు వేసుకుంటున్నాం. తాలింపు గింజలు వేసిన తర్వాత మనం కరివేపాకు, ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్న సన్నగా చాప్ చేసిన వేసుకోవాలండి. పచ్చిమిర్చి ముక్కల తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా వేసుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంతకుముందు మనం తురుముకొని పక్కన పెట్టాం కదండి క్యారెట్ని, ఆ క్యారెట్ని దీంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తం కలిసే ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఓకే అండి, ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. మేమైతే 1.5 స్పూన్ సాల్ట్ వేసాము. సో సాల్ట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కలిసే విధంగా మొత్తం కలుపుకుంటున్నాం. తర్వాత మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ ఉడికించుకోవాలండి. సో మంచిగా ఉడికిపోయిందన్నాక సో మూత తీసాము. మూత తీసిన తర్వాత ఇంట్లో కారం వేసాము, తర్వాత ధనియాల పొడి కూడా వేసామండి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటున్నాం. అంతే అండి, చూశారు కదా, ఎంతో రుచికరమైన వేడి క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది. క్యారెట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో విడిగా తిన్నప్పుడు ఈ విధంగా కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సాంబార్లో కూడా చాలా టేస్ట్ ఉంటుంది సైడ్ డిష్గా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.